విజయవాడ శాతవాహన కళాశాల నిర్మాణాల కూల్చివేతల వివాదంలో ట్విస్ట్ నెలకొంది. కళాశాల నిర్మాణాలను కూల్చివేసిన ఘటనలో 10 మందిపై కేసు నమోదైంది. కూల్చివేతలపై సూర్యారావుపేట స్టేషన్లో ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ వర్గం ఫిర్యాదు చేసింది. కూల్చివేతకు పాల్పడిన బోయపాటి అప్పారావుతో పాటు మొత్తం 10 మందిపై ఇప్పుడు కేసు నమోదైంది. నోటీసులు ఇవ్వకుండా కళాశాలను కూల్చివేశారంటూ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ వర్గం ఆ ఫిర్యాదులో పేర్కొంది. సొసైటీ సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి సుప్రీంకోర్టుకు సమర్పించారని ఫిర్యాదులో ఆలపాటి వర్గం చెప్తోంది. శాతవాహన కళాశాలకు దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీలో ఎమ్మెల్సీ ఆలపాటి సభ్యుడిగా సెక్రటరీగా ఉన్నారు. కాలేజ్ వివాదంలో ప్రిన్సిపల్ వంకాయపాటి శ్రీనివాస్ కిడ్నాప్ కేసులో కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెరపైకి ఆ పేరొచ్చింది. ఇటీవల మనం చూసాం. రెడ్డి పూర్తి వ్యవహారానికి సంబంధించి మా ప్రతినిధి శివ ఉన్నారు. అమరావతి నుంచి మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శివ, మొత్తం కళాశాలకు సంబంధించిన వివాదం ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కొనసాగుతున్నాయి. కిడ్నాప్ వ్యవహారం చూసాము, ఇప్పుడు మళ్ళీ కంప్లైంట్స్ దాకా వచ్చింది. ఒకసారి పూర్తిగా చెప్పండి, అనాలిసిస్ ఏం జరుగుతోంది అసలు అక్కడ? చూసుకుంటే శాతవాహన కళాశాల నిర్మాణ కూల్చి వివాదంలో మరొక ట్విస్ట్ ఏర్పడింది. కళాశాల నిర్మాణం అక్రమంగా కూల్చివేశారని చెప్పి ఆలపాటి రాజప్రసాద్ సంబంధించిన వర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే కూల్చివేతలు పూనుకున్న బోయపాటి శ్రీనివాస్ అప్పారతో పాటు మొత్తం 10 మందిపై కేసు నమోదైంది. ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా కళాశాలను కూల్చివేశారు అని చెప్పి కూడా ఆయన కంప్లైంట్ లో పేర్కొన్నారు. అయితే సొసైటీ సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారని చెప్పి కూడా పిటిషన్ లో ఆలపాటి రాజా పేర్కొన్నారు. అయితే శాతవాహన కళాశాలకు సంబంధించి దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీలో సభ్యుడిగా అలాగే సెక్రటరీ ఆలపాటి రాజా ఉన్నారు. సో శాతవాహన కళాశాల వివాదానికి సంబంధించి ఆలపాటి రాజా గతంలో ప్రిన్సిపల్ వంకాయపాటి శ్రీనివాస్ ని కిడ్నాప్ చేశారని మరొక ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తాం. మొత్తం మీద 1973 నుంచి కొనసాగుతున్న వివాదానికి సంబంధించి కూడా మొదటి నుంచి ఆలపాటి రాజా అలాగే కళాశాల యాజమాన్యానికి పరస్పరం కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు. ప్రస్తుతం అయితే ఈ అంశం సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో 2 రోజుల క్రితం బోయపాటి శ్రీనివాస్ అప్పారావుకు సంబంధించిన వ్యక్తి ఈ స్థలం తనదే అని చెప్పి బోర్డులు పెట్టారు. బోర్డులు పెట్టి 24 గంటల వ్యవధిలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ కళాశాలకు సంబంధించిన భవనాలు మొత్తం కూడా కూల్చివేశారని నమోదు. ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. శివ, మొత్తంగా మొన్న జరిగిన కిడ్నాప్ వ్యవహారంలో కూడా ఆలపాటికి సంబంధించిన పేరు బయటకు వచ్చింది. కిడ్నాప్ జరిపి మళ్ళీ తర్వాత వదిలేశారు అని చెప్పి స్వయంగా ప్రిన్సిపలే అన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ల్యాండ్ కి సంబంధించిన వివాదం ఇది. ఎంత మేర అక్కడ వాల్యూ ఉంటుంది ల్యాండ్, దీనిపైన ఫోర్జరీకి సంబంధించి కూడా ఒక కేసు నమోదైనట్టుంది కదా? దాదాపుగా గత 15 సంవత్సరాలుగా ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా 100 కోట్ల రూపాయల విలువ చేసే ఈ ప్రాపర్టీకి సంబంధించి వివాదాలు గత కొంతకాలంగా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే గతంలో 2014 నుంచి 19 సమయంలో కూడా ఈ వివాదాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు ఫోర్జరీ కేసులు కూడా అప్పట్లో విజయవాడ సూర్యాపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. తాజాగా ఈ అంశం మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకసారి ఈ వివాదం అయితే తెర మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మొత్తం వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు ఎటు తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కానీ తాజాగా ఆలపాటి వర్గీయులు ఫిర్యాదు చేయడంతో కూడా కేసు నమోదు చేశారు. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్.